ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ మీకు తెలుసు కదా, ఏంటి చెప్పుకోండి చూద్దాం. ఎవరిని సుజాత, సుజాత 7685. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి, మన ఛానల్, నా ఛానల్. ఓకేనా? నేను గుర్తున్నానా? నేను మీ సుజాతని. ఓకే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. ఓకేనా? ఎలా ఉన్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు? ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఎవరికైనా మన వీడియోస్ ఇంట్రెస్ట్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా ఏంటండి విశేషాలు, ఎలా ఉన్నారు? చెప్పాను కదండి, ఎప్పుడైనా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటానని చెప్పేసి. సో అందుకని వచ్చేసాను. ఇప్పుడు నా చేతిలో ఏమని తెలుసా అండి, ఫోన్ లేదు, ట్రైపాడ్ ఉంది. ఆ ట్రైపాడ్కి ఫోన్ పెట్టాను, ఆ ట్రైపాడ్ని పట్టుకొని తిరుగుతున్నాను అటు ఇటు, అంతే కదా. ఓకేనా? బ్లాక్ 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 కనిపించట్లేదు కదా నేను? అమ్మయ్యా, కనిపిస్తున్నానా? హాయ్, హలో. చాలా దూరం అయిపోయింది అను కదా, కొంచెం దగ్గర పెట్టుకుందామా? కొంచెం దగ్గర పెట్టుకోవాలా? థ్యాంక్స్ అండి, లైవ్కి వస్తున్నారు చాలామంది. ఓకేనా? ఏంటండి విశేషాలు? ఏం లేదండి, నేనైతే చెప్పేది ఏం లేదు, నార్మల్గా వచ్చాను అంతే, ఏమీ లేదు. సో ఏం మాట్లాడుకుందాం? ఏమీ లేదండి మాట్లాడుకోవడానికి. కొంతమందికి కొంచెం డౌట్ ఏంటంటే నా హెల్త్ అలా ఉంది అనేసి కదా. నాకైతే హెల్త్ పర్వాలేదండి, కొంచెం క్యూర్ అయ్యింది, కొంచెం పర్వాలేదు. అంటే మొత్తం ఏం తగ్గిపోలేదు, బట్ కొంచెం మాత్రం పర్వాలేదండి. ఓకే, బెటర్. అప్పటికైనా ఇప్పుడు కొంచెం బెటర్ అండి. వర్క్ అంతా అయిపోయింది. సరేలే, ఒక వీడియో తీద్దామని చెప్పేసి ఇలా వచ్చాను. వెనకాలంతా చూడొద్దండి, ఏం బాగోలేదు కదా, అంత గలీజు కూడా ఉంది కదా. ఇంకా ఏంటండి, ఏం మాట్లాడాలి? అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి. ఎందుకంటే నేను క్రిస్మస్ పండుగ రోజు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తానో చేయనో తెలియదు కదా. సో ఇప్పుడే చెప్పేస్తున్నాను, అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ క్రిస్మస్ సెలబ్రేషన్స్. ఏంటి, ఏం చెప్పాలి? చెప్తాను. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఓకేనా? తెలుగులో చెప్దాం అనుకున్నానండి, అందుకోసమని ఆలోచించా. అందులో ఏం లేదు. ఇంకా ఏంటండి, అందరూ సుజాత బిజీ అయిపోయావా, యూట్యూబ్లోకి రావట్లేదు అంటున్నారు. బిజీ అలాంటిది ఏం లేదండి, నాకు ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. తెలుసు కదండి నా ప్రాబ్లం, వాచింగ్ అవర్స్ లేవు అని చెప్పేసి ఇంట్రెస్ట్ అనిపించక నేను రావట్లేదు తప్ప, బిజీ అలాంటిది ఏం లేదండి, అంతా నార్మల్, ఏం బిజీ లేదు. ఖాళీ తినడం, పడుకోవడం, ఇదొకటే ఉంది, ఏమీ లేదు ఇక్కడ. ఇంకా రీసెంట్గా లక్కీ బర్త్డే అయిందండి. లక్కీ బర్త్డేకి పెట్టిన హ్యాపీ బర్త్డే ఉంటాయి కదా, అది ఇంకా అలాగే ఉంది, చూపిస్తాను మీకు. అదిగోండి, హ్యాపీ బర్త్డే లక్కీది. ఆ మంచం నాదండి, నేను పడుకుంటే మంచము నాదంటే నేను పడుకుంటాను కాబట్టి నాదని చెప్పాను, ఇంకోలాగా అనుకోవద్దు. ఇంకా ఏంటి, ఏం మాట్లాడుకుందాము, దేని గురించి మాట్లాడుకుందాము? నేనైతే వంట అయితే చేయలేదండి, వర్క్ అయితే. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 6 అవుతుంది, ఈవినింగ్ 6. మళ్ళీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసే లోపు ఏ టైం అవుతుందో ఏమో తెలియదు. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 6 అవుతుందండి. వంట ఏం చేయలేదు, కాఫీ పెట్టినా, తాగినా, వచ్చిన
వీడియో, ఇన్స్టాలో 2 రీల్స్ చేసిన, నెక్స్ట్ యూట్యూబ్లోకి వచ్చేసా, అంతేనండి. ఓకేనా. దయచేసి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ తెచ్చుకోండి ప్లీజ్. తెచ్చుకొని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం ఇంట్రెస్ట్తో చూడండి సార్, మేడమ్స్ అందరికీ చెప్తున్నాను. ఓకేనా. ఇంకా అబ్బా ఇది పడిపోతూ ఉందండి, తొక్కలోది జారిపోతుందండి, ఇది ఇలా జారిపోతూ ఉంది. ఏం మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడాలి. వట్ ఏం లేదండి, అంతే సరదాగా మాట్లాడదాం మీతో, కొద్దిసేపు మీతో కబుర్లు చెప్పుకుందాం అని వచ్చాను తప్ప ఏం మ్యాటర్ ఏం లేదు. అప్పుడప్పుడు కనిపిద్దాం అని చెప్పేసి రావడం తప్ప ఏం లేదండి. ఈవినింగ్ అవుతుంది, కూరగాయలు వెళ్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆయన మనం తీసుకునే వరకు ఆగడు, వెళ్ళిపోతూ ఉంటాడండి. కొంచెం బైక్ అయినా ఆగిద్ది కానీ ఆయన సైకిల్ మాత్రం ఆగదండి బాబు, ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉంటాడు. అదేంటో మరి వింత. ఇంకా కొద్దిసేపు అలా వెళ్తూ మాట్లాడుకుందామా. లైట్ వేద్దామండి, లైట్ వేయలేదు, ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా నేను లైట్ వేసుకోలేదు. ఉంటే బయట లైట్ ఇంట్లో వేసుకున్నానులే కానీ బయట వేయలేదు కదా, బయట లైట్ వేద్దాం. ఓకేనా. బయట జాను ఎంతో మంచిది, బయట కొంగు ఎంతో మంచిది, జారుతున్నది. ఇదేమో జారిపోతూ ఉందండి, అందు గురించి నాకు సాంగ్ వచ్చింది, తప్పుగా అనుకోవద్దు. వేసేసాను, బయటి లైట్ వేసేసాను. క్లైమేట్ అయితే చాలా చాలా సూపర్. వర్షం వస్తుందా? మాకైతే లేదండి, ఎక్కడేవో వస్తుందంట, మరి ఎక్కడ వస్తుందో తెలియదు. ఇక్కడ మాకైతే నో వర్షం, నాట్ ఎట్ ఆల్. ఇవి బాగున్నాయా? మొన్న తీసుకొచ్చా, బాగున్నాయా? లక్కీ బర్త్డే రోజు తీసుకొచ్చానండి అవి. ఒకటి 150 రూపీస్. ఇదిగోండి ఎలా ఉన్నాయి, 2 తీసుకొచ్చా. మధ్యలో ఉంది కదా, అది ఎప్పుడో పాతది, ఇవి మొన్న రీసెంట్గా. తాత వెళ్తున్నాడు, తాత ఎవరో తాత వెళ్తున్నాడు. సూపర్ కదండి, ఎంత బాగుంది కదా, చాలా బాగుంది కదా. మామిడి చెట్టు అవుతుంది, మన జామ చెట్టుకి జామకాయలు దొంగతనం చేసేసారండి. 3 జామకాయలు కాపాడుకుంటూ నేను వస్తే వాళ్ళు నాకు తెలియకుండా కోసేసారు. ఇప్పుడు చీకట్లో చూపిస్తే కనిపించదు కదా, చూపించేదాన్ని కనిపించదు, కోసేసారు దొంగలు అందరు. ఎవరు కోసేసారో ఏంటో తెలియదు, కోసేసారు. కదా. ఓకేనండి, బాయ్, ఉంటాను. అందరికీ బాయ్, టేక్ కేర్, టాటా, సీ యూ. మళ్ళీ కలుస్తాను, టైం ఉన్నప్పుడు మళ్ళీ వస్తానండి. ఓకేనా. అంటిల్ దెన్ బాయ్. చందమామ కనిపించట్లేదు, లైట్ మాత్రం ఉందండి కదా. ఓకేనండి, గుర్తుంది కదా. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. మర్చిపోకుండా కామెంట్ మాత్రం చేయండి. తప్పున్నా ఒప్పున్నా ఏదన్నా ఓకేనా చెప్పాలి, నాతో తప్పకుండా చెప్పండి.
కదా, చెప్తారు కదా. ఓకే బాయ్, టేక్ కేర్, బాయ్.